నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట పట్టణంలోని అన్నా క్యాంటీన్లను పరిశీలించిన మంత్రి నారాయణ ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడి. టిట్కో గృహాలను స్మార్ట్ సిటీగా మారుస్తాం వెల్లడించిన మంత్రి నారాయణ. ఘనంగా శ్రీకృష్ణదేవరాయ పట్టాభిషేక మహోత్సవం. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ప్రతిపాటి. చిలకలూరిపేట మండల న్యాయ సేవాధికార సంఘం ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు. ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కె నరేంద్రరెడ్డి. అంతులేని బుధాహంతోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజల ఆస్తులు, పాస్ పుస్తకాలు, సర్వే రాళ్లపై తన బొమ్మలు వేసుకున్నారని కూటమి ప్రభుత్వం ఆ తప్పులన్నీ సరిచేస్తుందన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. రాజముద్ర, క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త పాస్ పుస్తకాలు ఎవరి భూములు వారివే అన్న నమ్మకాన్ని కలిగిస్తాయని, ఆ దిశగా నిర్ణయం తీసుకున్న మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఆయన. బుధవారం చిలకలూరిపేటలో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. స్థానిక గడియార స్తంభం సెంటర్, ఎన్ఆర్టీ సెంటర్, అడ్డరోడ్ సెంటర్లోని అన్నా క్యాంటీన్ భవనాలను పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజల ఆకలి ఎలా తీర్చాలని చంద్రబాబు గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు పెడితే వారి ఆస్తులు ఎలా దోచుకోవాలా అనే దుర్బుద్ధితో జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పాస్ పుస్తకాలు, సర్వే రాళ్లపై తన బొమ్మలు తెచ్చారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఇచ్చిన హామీ మేరకే ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభిస్తున్నామని, పేదలకు 3 పూటల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఇకపై ఈ కార్యక్రమం సాగబోతుందన్నారు ప్రతిపాటి. ఇలాంటి అన్నా క్యాంటీన్ కేంద్రాల మూతతో జగన్ రెడ్డి పైశాచికత్వం ఈ రాష్ట్ర ప్రజలకు 5 ఏళ్లలో అర్థమైందన్నారు. తెదేపా ప్రభుత్వం వచ్చే వరకు చిలకలూరిపేటలో సొంత నిధులతో 2 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదవాడి కడుపుకు నిండా అన్నం పెట్టామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ద్వారానే 3 అన్నా క్యాంటీన్లను నిర్వహించనున్నాం అని ప్రతిపాటి తెలిపారు. ఇక పట్టణంలో 3 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం రాష్ట్రంలో చాలా అరుదని, ఆనాడు తాను మంత్రిగా ఉన్నప్పుడు చిలకలూరిపేటకు 3 అన్నా క్యాంటీన్లను తీసుకురావడం జరిగిందన్నారు. అలానే త్వరలోనే ప్రత్యేక డ్రైవ్ ద్వారా చిలకలూరిపేట పట్టణంలో మూకమ్మడిగా ఆక్రమణలు తొలగిస్తామన్నారు. ఏ వార్డుకు ఆ వార్డులో రోడ్లపై ఆక్రమణలకు పాల్పడ్డారో వాటిని తొలగిస్తామన్నారు. ఇప్పటికే ఆక్రమణల తొలగింపునకు కార్యాచరణ మొదలుపెట్టామని, ఆక్రమణదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అక్రమ నిర్మాణాలను తొలగించుకోవాలని సూచించారు. లేకపోతే మున్సిపల్ సిబ్బందే వాటిని తొలగిస్తారన్నారు. ఈ 2-3 రోజుల్లో అన్ని సచివాలయాల సిబ్బందికి కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ వార్డుకు ఆ వార్డులో ప్రజల సౌకర్యార్థం ఆక్రమణలను తొలగిస్తామని, 10% మందికి బాధ కలిగించవచ్చునేమో కానీ 90% మంది ప్రజలు సంతోషంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. అన్ని సచివాలయాల పరిధిలో ఎవరెవరు రోడ్లపైకి వచ్చి ఆక్రమించుకొని ఉన్నారో వాటన్నిటినీ కూడా తీయించడంతో పాటు రోడ్లపై వాహనాలకు ఎటువంటి అసౌకర్యం, ఆటంకాలు లేకుండా తిరిగేలా వాహనదారులకు ఇబ్బంది లేకుండా సచివాలయాల ద్వారా కమిషనర్ ఆధ్వర్యంలో అవసరమైతే పోలీసు సహాయంతో రాజకీయాలకు అతీతంగా ఒక ప్రత్యేక డ్రైవ్ చేపడతామని వివరించారు. పట్టణంలోని కొన్ని బజార్లలో ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి కూడా ఇబ్బందికరంగా ఉందన్నారు. అటువంటి పరిస్థితుల నుంచి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలంటే ఆక్రమణల్లో ఉన్నటువంటి వారు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్ని సచివాలయాల పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పట్టణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. ఆక్రమణల్లో ఉన్నవారు కూడా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు, కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదవాడు కడుపు నింపేటువంటి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గత పాలకులు ఏంటంటే పేదవాడి మీద ఎంత కక్ష ఉంది, అన్న క్యాంటీన్లు
నడవకుండా మూసేసినటువంటి అన్న క్యాంటీన్ చూస్తేనే జగన్మోహన్ రెడ్డి యొక్క పైచాచికత్వం ఈ రాష్ట్ర ప్రజానీకానికి 5 ఏళ్ళు అర్థమైంది. పేదవాడు ఎంత నష్టపోయాడు, ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ఇంటికి వస్తే అప్పుడప్పుడు వండుకునేటువంటి పని లేకుండా 5 రూపాయలకు అన్న క్యాంటీన్ ఇంట్లో లాంటి భోజనం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే దాన్ని తెలుగుదేశం చంద్రబాబు గారికి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి ఒక దుర్బుద్ధి ముఖ్యమంత్రి స్థాయిలో మరి అటువంటి అన్న క్యాంటీన్లు మూసేశారు. ఆనందాన్ని పొందాడు జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడు కడుపు మంటతో ఉంటే సునకానందం పొందినటువంటి గత పాలకులు. దాన్ని అందుకనే తిరిగి మేము గవర్నమెంట్ వచ్చే వరకు అన్న క్యాంటీన్ పెడతామని నడిపాం. అన్న క్యాంటీన్లు 2 పెట్టి చిలకలూరుపేటలో పేదవాడి కడుపు నింపడం కూడా జరిగింది. 3 ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ద్వారానే 3 అన్న క్యాంటీన్లు. దాదాపు రాష్ట్రంలో చాలా అరుదు. ఒక పట్టణంలో 3 అన్న క్యాంటీన్లు అనేటువంటిది చాలా అరుదుగా ఏర్పడినాయి. ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు 3 అన్న క్యాంటీన్ చిలకలూరుపేటకు తీసుకురావడం. ఫేజ్ 1 ఆగస్టు 15నే ఈ అన్న క్యాంటీన్లు 3 కూడా తిరిగి పునఃప్రారంభించి పేదవాడికి కడుపు నిండా 3 పూటల బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు 5 రూపాయలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది. అది చంద్రబాబు గారి యొక్క కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. దానికి తోడు చిలకలూరుపేటలో ఎంక్రోచ్మెంట్లు కూడా ఏ వార్డుకు ఆ వార్డులో ఎక్కడైతే రోడ్ల మీదకి వచ్చి బంకులు ఏదైతే రోడ్ల మీద వచ్చి వాళ్ళ సొంత పనులకు ఆక్రమించారో, ఆక్రమణ చేశారో దశల వారీగా ఈ 2-3 రోజుల్లో అన్ని సచివాలయాలు కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏ వార్డుకు ఆ వార్డులో ఆక్రమణలు దీవించి ప్రజలకు సౌకర్యాలు 10 మందికి బాధ కలగొచ్చేమో కానీ 90% మంది ప్రజలు సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అన్ని సచివాలయాల పరిధిలో ఎవరెవరైతే రోడ్ల మీదకి వచ్చి ఆక్రమించుకొని ఉన్నారో అవన్నీ కూడా వెనక్కు తీపించటం, రోడ్ల మీద వాహనాలు ఫ్రీగా మూమెంట్గా వెళ్ళేటువంటి దానికి, అసౌకర్యం లేకుండా వాహనదారులకు ఉండేటువంటి దానికి ఒక స్పెషల్ డ్రైవ్ సచివాలయాల ద్వారా కమిషనర్ గారి ఆధ్వర్యంలో అవసరమైతే పోలీస్ ఫోర్స్ తీసుకొని రాజకీయాలకు అతీతంగా ఎవరి వార్డులో వాళ్ళు రోడ్డు మీద ఎవరైతే ఉన్నారో వారు వెనక్కి జరగాల్సినటువంటి అవసరం ఉంది. పట్టణంలో ఏ రోడ్డుకు వెళ్ళినా మోటార్ సైకిల్ వెళ్ళడానికి కూడా కొన్ని బజార్లో ఇబ్బందిగా ఉంది. కొన్ని బజార్లో ఒక కారు ఎదురొస్తే కూడా తొలగడానికి ఇబ్బందిగా ఉంది. అటువంటి పరిస్థితుల నుంచి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి అంటే ఆక్రమణలో ఉన్నటువంటి వాళ్ళు సహకరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి అది కూడా ఒక స్పెషల్ డ్రైవ్ అన్ని సచివాలయాల పరిధిలో పట్టణంలోని ఒక స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించి పట్టణ ప్రజల సౌకర్యవంతం, పట్టణ ప్రజలకి అసౌకర్యం కలగకుండా చేయటమే దీని ప్రధాన ఉద్దేశం. ఆక్రమణలో ఉన్నవాళ్ళు కూడా సహకరించమని కూడా కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తారీఖున పునఃప్రారంభం కానటువంటి అన్నా క్యాంటీన్ పేదవాడి కడుపు నింపేటువంటి బృహత్తమైన కార్యక్రమం. గత 2014 ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి కడుపు నింపేటువంటి కార్యక్రమం, అన్నం పెట్టే కార్యక్రమం ఆయన చేపట్టడం జరిగింది. అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారి హయాంలో ఒకే పట్టణానికి 3 అన్నా క్యాంటీన్లు రావడం కూడా అరుదు. పేదవాడి కడుపు నింపడానికి ఆ రోజు ప్రత్తిపాటి పుల్లారావు గారు ఏ విధంగా కృషి చేశారో మనందరూ తెలిసిన విషయమే. మరలా అన్నం పెట్టేటువంటి పేదవాడి కడుపు నింపేటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో దీన్ని రద్దు చేసేటువంటి ఘనత కూడా జగన్ ప్రభుత్వంకి మొత్తమే దక్కుతుంది. పేదవాడి కడుపు నింపుతాం, పేదవాడి కోసం పనిచేస్తామని మాయ మాట చెప్పి గత 5 ఏళ్ళు పేదవాడి కడుపు కొట్టే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ప్రత్తిపాటి పుల్లారావు గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పేద ప్రజల కోసం నిరంతరం కష్టపడే వ్యక్తులు వీరు మనకు ఈ రాష్ట్రానికి రావటం, చిలకలూరుపేటకి దక్కటం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఆగస్టు 15న పేదవాడికి
అన్నం పెట్టే 3 పూట్ల అన్నం పెట్టే కార్యక్రమం రావటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు గత 5 ఏళ్లుగా పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమం కూడా మేము నిర్వహించడం జరిగింది. అటువంటి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చిలకలూరుపేట శాసనసభ్యులు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కావచ్చు, నిత్యం పేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు వీరి సారథ్యంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధిలో పోతుంది, పేదవాడి కడుపు నింపడం జరుగుతుంది. అదేవిధంగా చిలకలూరుపేట పట్టణంలో ఇప్పుడే సార్ పత్తిపాటి పుల్లారావు గారు చెప్పడం జరిగింది. చిలకలూరుపేటలో ఏ విధంగా అయితే మనం చూస్తామో గత ప్రభుత్వంలో ఎక్కడ చూసిన ఆక్రమణలు, రోడ్డు ఇరువైపులా రహదారులు ఆక్రమించారు. వాటన్నిటిని దశల వారీగా తొలగించే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. చిలకలూరుపేటలో గత 2 నెలలుగా పత్తిపాటి పుల్లారావు గారి హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తుంటేనే అర్థమవుతుంది. చిలకలూరుపేట ప్రజలు గత 5 ఏళ్ళు ఎంతో మోసపోయారు, అభివృద్ధికి నోచుకోక ఏ విధంగా ఉన్నారు మనందరూ తెలిసిన విషయమే. రానున్న కాలంలో చిలకలూరుపేటని స్మార్ట్ సిటీ డెవలప్గా పత్తిపాటి పుల్లారావు హయాంలో చర్చ జరగడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ గురువారం మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి పట్టణంలో పర్యటించారు. ముందుగా ఎన్ఆర్టీ సెంటర్లోని అన్నా క్యాంటీన్ పరిశీలించిన మంత్రి నారాయణ అక్కడ ఏర్పాట్లపై మున్సిపల్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆగస్టు 15వ తేదీన పట్టణంలోని 3 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఏంటి నాగేశ్వరరావు చిలకలూరుపేట పట్టణంలోని 52 ఎకరాల్లో ఉన్న టిట్కో గృహాలను గురువారం ఆంధ్రప్రదేశ్ పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ, మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన నేతలు త్వరలో ఆ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీగా మార్చనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా నివాసితులకు కావాల్సిన కమిటీ హాలు, హాస్పిటల్, మున్సిపల్ స్కూలు, సెల్ టవర్ను అతి త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఇక లబ్ధిదారులందరూ తమకు కేటాయించిన ఇళ్లలోనే నివాసం ఉండాలని, అద్దెకు ఇచ్చినా అమ్ముకున్న ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిరుపేదలకు అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే 500 రూపాయల ఇల్లు తీసుకున్న వారు 1 రూపాయి కూడా బ్యాంకు కట్టాల్సిన పని లేదని, కానీ 50,000, 1,00,000 రూపాయల ఇల్లు తీసుకున్న వారు ఖచ్చితంగా బ్యాంక్ లోన్ కట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎవరు లోన్ బకాయి కట్టకపోయినా ఇంటిని స్వాధీనం చేసుకుని మరొకరికి ఇవ్వడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం చిలకలూరుపేట నుండి టిట్కో గృహాల మీదుగా కమ్మవారిపాలెం వయా నరసరావుపేటకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును మంత్రి నారాయణ, ఎమ్మెల్యే పుల్లారావు ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. టిట్కోలో ఎవరైతే ఉంటున్నారో అందరికి ఒక పండుగ దినం వరాలు ప్రకటించారు. ఏదైతే వాళ్ళు ఇంకా కోరుకుంటున్నారో, మాకు హాస్పిటల్ కావాలి, స్కూల్ కావాలి, కమ్యూనిటీ హాల్ కావాలి, ఇక్కడే ఈ యొక్క సచివాలయం కావాలి, ఏదైతే ఇంకా లేనటువంటి సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలన్నీ ఈరోజు చిలకలూరుపేటకు మన నారాయణ గారు, మినిస్టర్ గారు రావటం, అన్ని స్పాట్లోనే శాంక్షన్ చేశారు. ఇమ్మీడియట్గా ఏ లోటు లేకుండా ఇక్కడ నివాసం ఉండేటువంటి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలని ఈరోజు ప్రకటించారు. అన్న క్యాంటీన్ కూడా 3 ఆగస్టు 15 అన్నగారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు. ఆనాడు నారాయణ గారి చేతుల మీదుగానే ఎలక్ట్రానిక్ డ్రా తీసి ఈ యొక్క టిడ్కో హౌసెస్ అలాట్మెంట్ చేయడం జరిగింది. 4,512 ఇళ్ళు, మరొక 1,108 ఇళ్ళు 58% పూర్తయినాయి. అంటే 5,520 ఇళ్ళు
నిరుపేదలు ఇక్కడ ఉండేటువంటి దానికి ఆనాడు నారాయణ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించాం. అతి తక్కువ సమయంలో నిర్మాణం చేశాం. ఈ రోజు కూడా కనీసం చేయమని క్రాక్ అనేటువంటిది బిల్డింగ్లు ఎక్కడ కనపడలేదు. గత పాలకులు రంగు తీసుకున్నారు, పోయారు. రంగులు పిచ్చి తప్ప పేదవాడి కళ నెరవేరుద్దాం అనేటువంటి ఆలోచన లేనటువంటి గత పాలకులు ఈరోజు మళ్ళా నారాయణ గారి చేతుల మీదుగా చంద్రబాబు గారు పరిపాలనలో పేదవాడు మళ్ళా ఇక్కడ అన్ని వస్తువులతో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు గర్వపడేటువంటి విధంగా ఒక న్యూ సిటీ డెవలప్ చేయబోతా ఉన్నాము. ఎవరు ఉంటే వాళ్ళకి రైట్స్ ఇవ్వబోతున్నాం. అమ్మిన వాళ్ళకి రైట్ లేదు, అద్దెకిచ్చిన వాళ్ళకి రైట్ లేదు. ఎవరైతే చేరిపోతారో వారికే రైట్ ఇవ్వబోతున్నాం. నారాయణ గారు స్పష్టంగా 300 అడుగులు తీసుకున్నటువంటి వాళ్ళకి హౌస్ ఫ్రీ అని స్పష్టంగా చెప్పారు. మిగతా వారు కూడా చెప్తారు. అన్ని నేనే చెప్తే బాగుంటుంది. అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా పరిశీలించాను. అన్నా క్యాంటీన్స్ అన్నీ రెడీ అయిపోయింది. ఆగస్టు 15వ తేదీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఒక 100 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేస్తున్నాం. మిగిలిన 103 కూడా ఆగస్ట్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలని. అంటే బిల్డింగ్స్ రెడీ అయిపోతుంది. ఎవరైతే యాక్చువల్గా సప్లై చేస్తారో వాళ్ళు కిచెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. కిచెన్లు ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా కొంత టైం అడిగారు. అందువల్ల ఆగస్ట్ 15th 100 అన్నా క్యాంటీన్లు, మిగిలినవి ఆగస్ట్ ఎండింగ్ లోపల పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో చిలకలూరుపేటలో నేను యాక్చువల్లీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. పనులన్నీ పూర్తి చేశారు, చక్కగా చేశారు. ఆ అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా చిలకలూరుపేటలో ఆ రోజు మంత్రిగా ఉన్న పుల్లారావు గారు యాక్చువల్గా మా చిలకలూరుపేటలో ఇంతమంది నిరుపేదలు ఉన్నారు, నాకు 5,000 ఇల్లు కావాలంటే అవన్నీ ఆ రోజు శాంక్షన్ చేయటం, లాటరీస్ ఇవ్వటం జరిగింది. అయితే ఈ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం వీటిలన్నింటినీ నిర్వహణ చేసింది. అంటే అన్నీ జిగ్జాగ్ చేసింది. అంటే నిరుపేదలకి వాళ్ళు ఎలా ఇవ్వాలా, ఎలాంటి వాళ్ళని ఆలోచన లేదు. వాడు కట్టారు కొన్ని దగ్గర ఇల్లు 4 గోడలు కట్టి స్లాబ్ వేశారు ఒక రూమ్. వాళ్ళ ఒక ఎమ్మెల్యేనే కామెంట్ చేశాడు మనిషి కొనుక్కోవడానికి కూడా కుదరదని. కానీ మేము చక్కగా షీర్వాల్ టెక్నాలజీ భారతదేశంలో అప్పటికి ఎవరు కట్టలా, ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కట్టాము. దీనికి 100 రూపాయల నుంచి 200 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినా చాలా లాంగ్ పీరియడ్ మన్నికుంటుంది, స్ట్రాంగ్గా ఉంటాయి. అలాంటి టెక్నాలజీతో కట్టాం. చక్కటి రోడ్లు వేసాము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. అంతేకాకుండా కాలనీ కట్టిన తర్వాత అక్కడి నుంచి వచ్చే బాత్రూంలో టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్మెంట్ చేసి బయటకు వదలాలి. అవి కూడా పెట్టాం సివరేజ్ ప్లాంట్లు. జనరల్గా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి కాలనీస్ కడితే ట్రీట్మెంట్ ప్లాంట్ అట్లా అవి తీసిపోయి అక్కడెక్కడో కాలువలు ఎక్కడో వదిలేవాడు. వాటి వల్ల జబ్బులు వచ్చాయి. కానీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు నాకు ఒకటే ఆదేశించారు, ఈ ఇల్లు ఇచ్చేటప్పుడు ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండాలి, అలాంటి ఇల్లు కట్టు, అన్ని ఫెసిలిటీస్ ఇవ్వు. ఎక్కడ ఇల్లు కట్టినా ఒక గ్రేటెడ్ హౌసెస్ కట్టినట్టు కట్టు. అక్కడ ఖచ్చితంగా ఒక స్కూల్ ఉండాలి, ఒక హాస్పిటల్ ఉండాలి, వాళ్ళకు ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి పెళ్ళిళ్ళు ఫంక్షన్ చేసుకోవడానికి. ఇలా ఆదేశించారు. అయితే మా ప్రభుత్వం పోవటం తర్వాత చేయలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ప్రజలు మా మీద నమ్మకంతో చేశారు. ఈరోజు చిలకలూరుపేటలో పుల్లారావు గారు రమ్మంటాం, ఇక్కడ వసతులు చూడమన్నారు. ఇక్కడ వాళ్ళకి యాక్చువల్గా ఒక స్కూల్ అడిగారు, ఒక స్కూలు, తర్వాత వచ్చి వీళ్ళకి ఒక హాస్పిటల్, ఒక కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ చేసుకోవడానికి. ఈ మూడింటిని నేను శాంక్షన్ చేశాను. ఇమీడియట్గా ఎస్టిమేషన్స్ వేయమన్నాను. ఎస్టిమేషన్స్ చేయడానికి ఒక 1 month పడుతుంది. ఆ తర్వాత టెండర్లు పిలవడానికి మరొక 1 month పడుతుంది. తర్వాత ఒక 4 నెలలు, మార్చి నెలాఖరు లోపల అవన్నీ ఇక్కడ కంప్లీట్ చేసి చేయటం. అంతేకాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మున్సిపల్ ఏరియాకి సంబంధించింది. మున్సిపల్ కమిషనర్ చెప్పాను, రేపటి నుంచి లేదా ఇవాళ నుంచే ఈ ఏరియా మొత్తం మెయింటెనెన్స్, అంటే రోడ్డు చిమ్మటం కానీ, వాటర్ సప్లై చేయటం కానీ, ఎలక్ట్రిసిటీ లైట్లు మెయింటైన్ చేయటం కానీ అన్నీ కూడా కమిషనర్ గారు, చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ గారు ఆధీనంలో పోతుంది. ఆయన చేస్తారు. దీన్ని ఒక మంచి గ్రేటెడ్ కమ్యూనిటీగా చేసి ఇక్కడ వాళ్ళకి అన్ని ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ రోజు యాక్చువల్గా మేము 300 చదరపు అడుగులు ప్లాన్ చేసామండి. అయితే కొంతమంది వచ్చి అడిగారు 300లో బెడ్రూమ్ చిన్నది వస్తుంది, మాకు ఒకరు పెద్ద బెడ్రూమ్ కట్టండి, మేము డబ్బులు కట్టుకుంటామన్నారు. వాళ్ళ కోరిక మేరకే 365 చదరపు అడుగు పెట్టాం, 65 చదరపు పెంచాం వాళ్ళ కోరిక. అదేవిధంగా కొందరు వచ్చి మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి సార్, మేము డబ్బులు కట్టుకుంటామని
ఆ విధంగానే కట్టాం. కాబట్టి 300 వాళ్ళకి మాత్రం ఫ్రీగా ఇస్తాము. 365, 300, 430 వాళ్ళు ఎవరైతే ఆ రోజు వాళ్ళ కోరిక మీద కట్టామో వాళ్ళే కడతామన్నారు. కాబట్టి అది కట్టుకోక తప్పదు. చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్ నుంచి పాత సంత వరకు ఉన్న డ్రైనేజీని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన డ్రైనేజ్పై నిర్మించిన కట్టడాలను తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే రోడ్డు వెంబడి ఉన్న దుకాణాలన్నీ కూడా ఒక యూనిఫామ్ పద్ధతిలో ఉండాలని సూచించారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఆక్రమించుకుంటే ఊరుకునేది లేదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పట్టణంలో గందరగోళం నెలకొందన్నారు. ఇకపై అవన్నీ సాగవని, చిలకలూరిపేటను స్మార్ట్ సిటీగా తయారు చేయడమే తన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిఎస్ గోవిందరావు, కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. దానికి అనుకూలంగా మాట్లాడుకోవాలి కానీ మనం చెప్పకూడదు. లేవు అని మాట అబద్ధం. ఏమున్నాయి శ్రీకృష్ణదేవరాయ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని భాస్కర్ సెంటర్లో ఉన్న శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్ పూలదండలు వేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బత్తినేని శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు తోట బ్రహ్మస్వాములు, కాపు నాయకులు పాల్గొన్నారు. కొత్తది కొన్న నాయకత్వం వర్ధిల్లాలి. ప్రతిపాటి పుల్లారావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. తానా తదుపరి అధ్యక్షుడు నరేన్ కొడాలికి మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉండవల్లిలోని పాతూరి అతిథి గృహంలో నరేన్ కొడాలి ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే నరేన్ను ప్రతిపాటి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ తానా అంటేనే మాతృభూమితో ప్రత్యేక బంధాన్ని పెనవేసుకొని ఉందని, ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసేలా నరేన్ హయాం సాగాలని ఆకాంక్షించారు. విద్యావేత్త, సౌమ్యుడైన నరేన్ తన కార్యదక్షతో తన ఖ్యాతిని మరో స్థాయికి తీసుకువెళ్తారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఎన్ఆర్ఐలు, మరీ ముఖ్యంగా అమెరికాలోని ప్రవాసాంధ్రుల పాత్ర చాలా కీలకంగా మారుతుందన్నారు ప్రతిపాటి. విద్య, ఉపాధి, వ్యాపారాభివృద్ధి కార్యక్రమాల్లో వారి తోడ్పాటు ఎంతో అవసరమని, ఆ దిశగా నరేన్ కొడాలి కృషి చేయాలని ప్రతిపాటి సూచించారు. అందరినీ కలుపుకుంటూ నరేన్ ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు ప్రతిపాటి తెలిపారు. చిలకలూరిపేట మండల న్యాయ సేవాధికార సంఘం ఆధ్వర్యంలో గురువారం ఉదయం పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె నరేంద్రరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సిఎస్ గోవిందరావు, ఎంపీడీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వితంతువులు, ఒంటరి మహిళలకు పలు న్యాయ సలహాలు అందించారు. ప్రభుత్వం నుంచి వారికి రావాల్సిన సంక్షేమ పథకాలు ఎవరైనా ఆపితే వాటిని కోర్టు ద్వారా ఏ విధంగా పొందవచ్చో సూచించారు. కార్యక్రమంలో పలువురు లాయర్లు, సిబ్బంది పాల్గొన్నారు. సో అటువంటి పరిస్థితుల్లో న్యాయ సేవాధికార సంస్థ వితంతువులకి ఉచిత న్యాయ సహాయం కూడా చేయడానికి ప్రొవిజన్ ఉంది. దాంట్లో వాళ్ళు కనుక అడ్వకేట్ పెట్టుకోలేకపోతే వారి తరపున కోర్టు అడ్వకేట్ నియమించి దావా వేసి వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడుకునే
కృషి చేస్తుంది. సో ఇది సమగ్రంగా ఆయనకి ఎక్కువ టైం లేకపోయినందువల్ల నేను ఇంకా చెప్పలేకపోయాను. కానీ హక్కులు అవుట్లైన్ మీకు కొంత అవగాహన కల్పించడానికి నేను చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే ఒక తేలు పుడితే దానికి ఏం వాడతారు జనరల్గా ప్రాథమిక చికిత్సలో? తేలు కానీ ఏదన్నా పుడితే పొటాషియం పర్మాంగనేట్ అని వాడతారు. ముందు ఇమీడియట్గా పొటాషియం పర్మాంగనేట్ చేసుకొచ్చి అక్కడ పెడతారు. ఈ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎందుకంటే నేను 7th క్లాస్లో చదువుకున్నాను. తేలు పుట్టితే పొటాషియం పర్మాంగనేట్ వాడాలి అని. తేలు పుట్టింది, సమస్య వచ్చింది. పొటాషియం పర్మాంగనేట్ అక్కడ ఉంది, కానీ మనకు అది వాడాలని తెలియదు. అప్పుడేమవుతుంది? మన ప్రాణానికే ప్రమాదం వచ్చేయాలి. దీనికి కారణం ఏంటి? ఉన్నా కూడా అక్కడ అవకాశం ఉన్నా కూడా మీకు అవకాశం లేదు. దాన్ని వాడితే దీనికి విరుగుడనే విషయానికి విరుగుడనే అవగాహన మీరు ఓపించడం వల్ల అక్కడ ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకోలేదు. సో ఈ ఉద్దేశం ఏంటి అంటే, ఈ అవగాహన మీకు కలిగితే రేపు సమస్య వచ్చినప్పుడు ఎస్ కోర్టు ఉంది, చట్టం ఉంది, మన హక్కులు ఉన్నాయి, దీనికోసము ఫ్రీ లీగల్ ఎయిడ్ ద్వారా మనము దీనికి మన హక్కుల్ని మనం కాపాడుకోగలుగుతాము అనే అవగాహన ముందు మనం కల్పింటే దాని తర్వాత సమస్య వచ్చినప్పుడు దానికి ఏమి పరిష్కారం తీసుకోవాలనేది తీసుకోవచ్చు. ఈ ఉద్దేశంతో వితంతువులకి న్యాయ అవగాహన సదస్సుని హైకోర్టు వారు నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మేము ముందుకు వచ్చాము. ఉందనుకోండి, భర్త చచ్చిపోతే ఆవిడ పెన్షన్ వస్తుంది భర్త తరఫున. కానీ ఏదో రకరకాల కష్టం మీద బతికేటువంటి ఈ మహిళలకు భర్త కనుక చనిపోయినట్టే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. చిన్నపిల్లలకు వాళ్ళకు ఉన్నటువంటి చిన్న బిడ్డలు కనుక అయితే వాళ్ళు పెంచుకోవడానికి కానీ వాళ్ళు పోషించడానికి కానివ్వండి, ఆమె పోషణకు కానివ్వండి, వాళ్ళకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఆ మానవీయ కోణంతో ఈ ప్రభుత్వం వితంతు పెన్షన్ అనేది ఇస్తున్నది. దీనికి అర్హతలు ఏమిటి అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళ ఉండాలి. ఇది మాట ఎందుకు పెడుతున్నారంటే, మనకు బాల్య వివాహాలు అనేవి ఉన్నాయి సమాజంలో, కొన్ని చోట్ల ఇంకా జరుగుతున్నాయి కూడా. అంటే 15 సంవత్సరాలకు ఒక అమ్మాయికి పెళ్లి చేశారనుకోండి, వాళ్ళటువంటి ఆచారాల ప్రకారం, కులాచారాల ప్రకారం. దురదృష్టవశాత్తు ఆ భర్త కనుక ఎప్పుడు చనిపోయినట్లయితే ఆమె 16 సంవత్సరాలు ఉన్నా మనకు పెన్షన్ ఇవ్వడానికి కుదరదు. మన భారతీయ చట్టాల ప్రకారం 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు ఎవరికైనా సరే వివాహం చేయకూడదు. కాబట్టి అందుకని చెప్పి మనకి ఇక్కడ ఈ ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలను పెట్టారు. 18 సంవత్సరాలు నిండిన మహిళ అయ్యి ఉండి భర్త కనుక చనిపోయినట్లయితే ఆ భర్త చనిపోయినట్లు ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఇప్పుడు మనకు మన కుటుంబంలో ఎవరైనా సరే పుట్టినవాడు ఎవరైనా ఎప్పటికైనా చచ్చిపోవాల్సింది తప్పదు. మనకు చనిపోయిన తర్వాత వాళ్లకు సంబంధించినటువంటి మరణ ధృవీకరణ పత్రం తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అదేవిధంగా మన ఇంట్లో ఒక కొత్త బిడ్డ వచ్చిందంటే, ఒక అబ్బాయి పుట్టాడు అనుకుంటే వాళ్ళకు కూడా ఎప్పుడే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా చాలా అవసరం అన్నమాట. ఇది మీకు ఒకసారి గుర్తు చేద్దామని విషయం చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ వితంతు పెన్షన్ తీసుకోవాలంటే ఈ డెత్ సర్టిఫికేట్ అన్నది తీసుకోవాలి. ఆ డెత్ సర్టిఫికేట్ అన్నది ఇప్పుడు సచివాలయాల్లో పెట్టారు. ఆ సచివాలయాల్లోనే డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సర్పంచ్ గారు, మన పంచాయతీ కార్యదర్శి గారు ఇస్తారు దీన్ని. ఈ పంచాయతీ కార్యదర్శి ఇచ్చినటువంటి కానీ లేకపోతే మున్సిపాలిటీలో అయితే మన మున్సిపల్ కమిషనర్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు మీరు జారీ చేస్తారు. కాబట్టి డెత్ సర్టిఫికేట్ ఒకటి, బీపీఎల్ ఫ్యామిలీ అయినటువంటి అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటాయి. అవి కనుక ఇచ్చి ఈ సచివాలయాల్లో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్స్ వాళ్ళు ఉంటారు. ఆ సచివాలయాల్లో మీరు కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే వాటిని పరిశీలించి మీకు అర్హులైనటువంటి వితంతువుకు వితంతు పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒంటరి మహిళ అంటే భర్త పెళ్ళైపోయిన తర్వాత భర్త వదిలేయడం కానీ లేకపోతే అసలు వివాహమే కాకుండా ఒంటరిగా ఉండటం కానివ్వండి, విడాకులు తీసుకోకుండా భర్త ఎటుపోయాడో అర్థం కాక ఒంటరిగా ఉన్నటువంటి మహిళకు కూడా ఆర్థిక ఆలంబన ఇచ్చేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ సింగిల్ ఉమెన్ పెన్షన్ అనేది కూడా ఇస్తున్నారు. దీనికి వచ్చేసరికి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు కనుకైతే 30 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. అదే అర్బన్ ప్రాంతంలో అంటే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు కనుకైతే 35 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. అయితే ఈ ఒంటరి మహిళ అనేటువంటి ఒక సర్టిఫికేట్ కావాలి కదా. ఈ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారంటే ఆ మండలంలో ఉన్న తహసీల్దార్ గారు మీకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళు పరిశీలించి ఎంక్వైరీ జరిపి విచారణ జరిపి వాళ్ళకు ఈ ఒంటరిగా ఉంది ఏమైనా చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి ఆ ఒంటరి మహిళ సర్టిఫికేట్ను, అలాగే ఆమె ఆధార్ కార్డును, ఆమె రేషన్ కార్డును ఇవన్నీ కనుక ప్రొడ్యూస్ చేస్తే మీ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్లు వాళ్లకు ఆ దరఖాస్తును ఫార్వర్డ్ చేసేసి పై అధికారులు పరిశీలించి వాళ్లకు ఈ పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఈ
రూరల్ మండలంలో అంటే మనకు చిలకలపేట మండలంలో 20 పంచాయతీలు ఉన్నాయి. ఈ 20 పంచాయతీల స్థానంలో 15 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ఈ సచివాలయాల్లో ప్రతి నెల 1వ తారీఖున ఈ పెన్షన్లు పంపిణీ చేయడం అనేది జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు మొన్న ఆగస్టు 1వ తారీఖున పంపినటువంటి వాళ్ళలో మన మండలం మొత్తం మీద 2135 మంది వితంతువులకు ఈ నెలలో 85,40,000 రూపాయలు గవర్నమెంట్ మంజూరు చేయడం జరిగింది. వాటికి పంపిణీ చేశాం. అదేవిధంగా ఒంటరి మహిళలు వీళ్ళకి వచ్చేసరికి మన 20 గ్రామ పంచాయతీల పరిధిలో 348 మంది ఒంటరి మహిళలు ఉన్నారని చెప్పేసి ఉంది. వాళ్లకు వచ్చి ఈ నెలలో 13,92,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా సరే వితంతువులు మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు వాళ్ళ తాలూకు కానివ్వండి ఉన్నట్టయితే ఆ మహిళలకు కొంత మీకు అవగాహన కలిగించి వాళ్ళందరికీ కూడా అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఈ పెన్షన్ కోసం అప్లై చేయించి వాళ్ళకు కూడా మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాను. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో చేనేత కళాకారులను దుశ్యాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్, పల్నాడు జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు కాకుమాన్ రమేష్, చేనేత సాధికార రాష్ట్ర డైరెక్టర్ దామర్ల మనోహర్, జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా జాయింట్ సెక్రటరీ షేక్ సుభానీ, పట్టణ అధ్యక్షులు షేక్ మునీర్ హసన్, పట్టణ ఉపాధ్యక్షులు కూరపాటి శివశంకర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ గంజి శ్రీనివాసరావు, నియోజకవర్గ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి జంజనం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో శ్రావణ మాసం మొదటి గురువారం సందర్భంగా దత్తసాయికి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు విద్యార్థులు భక్తులు దత్తసాయి ప్రదక్షిణలు చేసి అర్చన పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దత్తసాయి సన్నిధి నిర్వాహకులు సాయి సేవకులు పుష్పాటి బాలాజీ మాట్లాడుతూ ప్రతి గురువారం జరిగే అన్నదాన కార్యక్రమానికి భక్తులు సహకరించాలని కోరారు. దత్తసాయి సన్నిధిలో అన్నసంతర్పణ కార్యక్రమానికి సహకరించిన వారికి సద్గురు అనుగ్రహంతో ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకమని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరి హనుమంతరావు, ఐనవోలు హనుమంతరావు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దేవరకొండ నాగేశ్వరరావు భక్తులు పాల్గొన్నారు. महाराज की जय। पावनं शुभम्। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की श्री गुरुदेव दत्त। साईराम చిలకలూరుపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు మరి ప్రత్యేకంగా శ్రావణ మాసం, ఈ మాసం శ్రావణ మాసం అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన మాసం వస్తుంది. శ్రవణ నక్షత్రంతో కూడింది కాబట్టి ఈ మాసం మొత్తాన్ని కూడా శ్రావణ మాసం అని పిలుస్తారు. ఈ శ్రావణ మాసం మరి లక్ష్మీదేవి అమ్మవారి పూజకు చాలా ప్రీతికరం. ఎందుకంటే శ్రావణ మాసానికి అధిపతి మరి చంద్రుడైతే ఆ చంద్రుడు మరి లక్ష్మీదేవి పాల సముద్రంలో మరి క్షీరసాగర మదనంలో ఉద్భవించారు. అందుకనే లక్ష్మీదేవి అమ్మవారికి మరొక పేరు చంద్ర సహోదరి అయిన మహా అని కూడా పిలుస్తారు అన్నమాట. అటువంటి పరమ పవిత్రమైన మాసంలో ఎవరైతే అమ్మవారి పూజ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా భక్తి శ్రద్ధలతో మరి ప్రత్యేకంగా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా సర్వకార్యాలు సిద్ధించి వాళ్ళ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగాలు కలుగుతాయని చెప్పేసి మరి పురాణాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగనే ఈ నెలలోనే అనేక మనం ముఖ్యమైన మన 2వ వారం మరి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఉంటుంది. అలాగే శ్రావణ పౌర్ణమికి రాఖీ పౌర్ణమి ఉంటుంది. మరి రాఖీ పౌర్ణమి రోజు ప్రతిసారి కూడా మనం భక్తులందరి చేత బాబా గారికి రాఖీ సమర్పణ పూజ మరి ప్రత్యేక చేస్తున్నాం. ఆ రోజు కూడా మరి రాఖీ పౌర్ణమి రోజు కూడా మరి రాఖీ పౌర్ణమి పూజ ప్రత్యేకంగా మన బాబా గారి దగ్గర ఎవరైతే రాఖీ పౌర్ణమి రోజున బాబా గారి చేతికి వచ్చి రాఖీ సమర్పించడం కానీ కట్టడం కానీ వాళ్ళ భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేసుకున్నారో
వాళ్ళ కోరికలన్నీ కూడా బాబా గారిని ఒక సోదరుడుగా భావించి ఆ రోజు బాబా గారు జీవించిన రోజుల్లో బాయిజాబాయి చేసిన ఆ రాఖీ పౌర్ణమి రోజున ఈ రోజు కూడా ఇప్పటికి కూడా షిరిడీలో అది ఆచారంగా వస్తుంది. కాబట్టి ఆ రోజు ఇక్కడ రాఖీ పౌర్ణమి మన ప్రత్యేకంగా ఎవరైతే భక్తులు కానీ పిల్లలు కానీ ఎవరు వచ్చినా బాబా గారి సమక్షంలో రాఖీ సమర్పణ చేసి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా సద్గురు అనుగ్రహంతో ఆయన అన్నీ చేకూరుతాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎడ్లపాడు మండల గ్రామ రెవెన్యూ సహాయకులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్ బందగీ సాహెబ్ మాట్లాడుతూ వీఆర్ఏలకు పే స్కేల్ తెలంగాణ మాదిరిగా అమలు చేయాలని, నరసరావుపేట డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న అటెండర్ మరియు నైట్ వాచ్మెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అలాగే అర్హతలున్న వీఆర్ఏలకు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వీఆర్ఓలుగా ప్రమోషన్ ఇవ్వాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా గుర్తించాలని, నైట్ వాచ్మెన్ డ్యూటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు. కార్యక్రమంలో చిలకలూరుపేట అధ్యక్షులు తుమ్మరగుంట ఆనంద్ కుమార్, ఎడ్లపాడు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షులు కోటేశ్వరమ్మ, రాజేష్, నసీమ, రాజారత్నం, నరసింహారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలంలోని గ్రామాలలో ఉన్న రైతుల సమస్యలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు దివ్య కోటేశ్వరరావు తహసీల్దార్ విజయశ్రీని కోరారు. సాధారణ బదిలీలో భాగంగా ఎడ్లపాడు మండలానికి రెవెన్యూ అధికారిగా వచ్చిన విజయశ్రీని ఎడ్లపాడు మండల మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఉన్నవ గ్రామ తెలుగుదేశం సీనియర్ నాయకులు దివ్య కోటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం మండలంలోని సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతు నాయకులు నాగయ్య తదితరులు ఉన్నారు. నాదినెల మండల మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకయ్య చౌదరి బృందం గురువారం రూరల్ సిఐ సుబ్బానాయుడును కలిసి అభినందనలు తెలియజేశారు. గతంలో తాను జెడ్పీటీసీగా పనిచేసిన కాలంలో శాంతి భద్రతలు కాపాడడంలో ఎస్ఐగా సుబ్బానాయుడు చేసిన సేవలు వెంకయ్య చౌదరి గుర్తు చేశారు. కార్యక్రమంలో నాగళ్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. న్యూ షావోలిన్ కుంఫు అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు నేషనల్ లెవెల్ టోర్నమెంట్లో పాల్గొనడానికి తర్ఫీదు పొందుతున్నట్టు నిర్వాహకులు బత్తుల విక్రమ్ తెలిపారు. పట్టణంలోని సిఆర్ క్లబ్ ఆవరణలో శిక్షణ నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ 2016లో సిఆర్ క్లబ్ సౌజన్యంతో మరియు చిలకలూరుపేట ప్రాంత ప్రజల ఆదరాభిమానాలతో కుంఫు ప్రస్థానం ప్రారంభమైందన్నారు. 8 సంవత్సరాలుగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉచితంగా కుంఫు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పుతున్నట్టు విక్రమ్ తెలిపారు. ఆగస్టు 12న 89వ ఏఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం మరియు ఆగస్టు 15న 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 9 నుండి 12 వరకు చిలకలూరుపేట నియోజకవర్గ స్కూల్ స్థాయిలో క్రీడా సాంస్కృతిక వేడుకలు నిర్వహిస్తున్నట్టు గురువారం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్ఎఫ్ చిలకలూరుపేట నియోజకవర్గ ఉపాధ్యక్షులు మెగావత్స్ సాయి నాయక్, ఏరియా ఇన్ఛార్జ్ కార్యదర్శి నాగభైరు రామసుబ్బాయమ్మ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. సమావేశంలో సిపిఐ ఏరియా ఇన్ఛార్జ్ కార్యదర్శి నాగభైరు రామసుబ్బాయమ్మ, ఏఎస్ఎఫ్ ఇన్ఛార్జ్ బొంత భగత్ సింగ్, ఏఎస్ఎఫ్ ప్రెసిడెంట్ మేకపుతల నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ మేఘవత్ సాయి నాయక్, నాయకులు పాతపట్నం గోపీచంద్, దాసరి హేమంత్, మేకపుతల మధు, లోకేష్ నాయక్, అన్నం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవాన్ని అదేవిధంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 9, 10, 11, 12 తేదీలలో మన చిలకలూరుపేట పట్టణంలోని చౌదరయ్య పబ్లిక్ స్కూల్ నందు క్రీడా పోటీలు, అదేవిధంగా ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్నటువంటి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో సాంస్కృతిక పోటీలు, చిలకలూరుపేట నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం విద్యార్థుల సమస్యల కోసం ఉద్యమాలు, బంధులు, ధర్నాలే కాకుండా విద్యార్థుల్లో దాగున్నటువంటి సృజనాత్మకతను వెలికితీసి భవిష్యత్తులో వారు క్రీడల్లో కానీ సాంస్కృతికంగా కానీ రాణించి ఈ రాష్ట్రానికి, దేశానికి మరి వన్నె తెచ్చే విధంగా వారిని తీర్చిదిద్దేందుకు అడుగులు ముందుకు వేసే దానిలో భాగంగానే విద్యార్థి సంఘంగా బాధ్యతగా మేము ఈ యొక్క విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఈ యొక్క పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను కనపరిచి పోటీల అనంతరం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఫెడరేషన్ చిలకలూరుపేట ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాను. 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా, అదేవిధంగా 89వ ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చిలకలూరుపేట నియోజకవర్గ స్థాయిలో ఆటల పోటీలు, అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ 9వ తారీఖు నుండి 12వ తారీఖు దాకా జరుపుతూ ఉన్నాం. సాదినేని చౌదరయ్య పబ్లిక్ స్కూల్లో వేదిక చేసుకొని 9, 10 ఆటల పోటీలు, అదేవిధంగా సిపిఐ పార్టీ ఆఫీస్ నందు కల్చరల్ యాక్టివిటీస్ను ఏఐఎస్ఎఫ్ జరుపుతూ ఉంది. ఈ పోటీలకి ప్రతి స్కూల్ నుండి విద్యార్థులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.